ఇప్పుడు అందరం చూస్తున్నాం, కొత్త జగన్మోహన్ రెడ్డి రప 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 రపమని. ఎవరైనా సరే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాం, భయపడదాం, తొక్కేద్దాం అనుకుంటున్నారేమో. అలా లేదు సిచ్యువేషన్. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కొంతకాలము ఆత్మవిమర్శలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గొప్ప ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చారు. జగన్ 2.0 అని ఆయనే ప్రకటించడం జరిగింది. ఒక కొత్త రోబో, ద పవర్ఫుల్ రోబో లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చారు మన ప్రపంచంలోకి. ఎక్కడ సమస్యలు ఉన్నా సరే ఆయన వెళ్ళి ఆ ప్రజల సమస్యలని తీర్చే విధంగా కూడా తీవ్రమైనటువంటి పోరాటం కూడా చేయడం జరుగుతుంది. మనం చూసినాం విజయవాడలో ఆయన వస్తే ఎవరు జనం ఉండరు, ఎలక్షన్లో ఓడిపోయాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప షాక్ ఇచ్చారు ఆయన. వేల మంది జనం, లక్ష మంది జనం కూడా వచ్చారు. ఇసుక వేస్తే రాలనటువంటి జనం రావడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని కూడా నిరూపించుకున్నారు. వీళ్ళు ప్రజలందరూ కూడా ఎవరో డబ్బులు ఇస్తున్న ఎవరో చేస్తూ వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా దిగులుబడి జగన్ గారి కోసం దిగులు పడలేరు జనం. ఆయన చూడాలని, ఆయన పథకాలు మళ్ళీ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా అనుకున్న స్థాయిలో అమలు జరగట్లేదు. కాబట్టి జనమంతా కూడా జగన్ గారి కోసం దిగులుబడి ఉన్నారు. ఆ దిగులంతా కూడా మనకు స్పష్టంగా గమనించవచ్చు. మనం జగన్ గారు వచ్చినప్పుడు ఎక్కడ జనం అంతా అక్కడ వచ్చేసారు. అలాగే ఆయన కూడా ఒక వంశీ గారిని కలిసి తగిన వివరాలన్నీ కూడా మాట్లాడి బయటకు వచ్చి ఒక బలమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లోని ఒక అవినీతి పరులకు కానీ, ఒక రకంగా స్వార్థ బుద్ధితో కొమ్ముగాసేటువంటి వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కొమ్ముగాసేటువంటి ఒక వర్గం చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఆయన బలమైనటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినా సరే మళ్ళీ తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి నిలబెడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ సింహారెడ్డిగా మారాడు. ఆ విషయం గమనించాలి. ఎవరైనా సరే ఆయన ఏవో కేసులు పెట్టి తొక్కేద్దాం అనుకుంటే అది అవ్వదు, అది నడవదు. ఎంత బలంగా నేలకేసి బంతిని కొట్టినా సరే అంతే ఉధృతంతో అది పైకి వస్తుంది. అంత శక్తివంతుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్ సింహారెడ్డిగా ఉన్నాడు, సింహంలా గర్జిస్తున్నాడు ఆయన. ఈ యొక్క ప్రజల సమస్యలకు పోరాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని సింహంలాగా వాళ్ళ మీద దాడి చేసేటువంటి విధానంగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏవో కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేద్దాం అనుకుంటే అది వాళ్ళ తెలివి తక్కువదనం అవుతుంది. ఆయన కనుక కేసు పెట్టి లోపల కనుక వేసినట్టయితే రాష్ట్రం అగ్నిగుండం మారిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఇంకా పెరుగుతుంది. విపరీతంగా ఆల్రెడీ సానుభూతి పెరిగిపోయింది జగన్ గారి మీద. ఇప్పుడు ఎలక్షన్లు కనుక పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే అవకాశం ఉంది. అది వాస్తవం. అంత ఆతురత ఉన్నారు పబ్లిక్. కానీ ఇంకో రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎలక్షన్లు కాబట్టి కొంతకాలం వేచి చూడక తప్పదు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క జనసంధం అందరిని చూసి కూడా వాళ్ళ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అది 100% నిజం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలనుకున్న వాళ్ళకి ఇదే ఒక వార్నింగ్ వంటిది. మీరు జాగ్రత్త పడాలి. మీరు ఆకాశంలో సూర్యుడిని ఇట్లా అరచేతి పెట్టి ఎవరు ఆపలేరు. ప్రచండమైనటువంటి సూర్యుడు వెలుతురుని మామూలు మనుషులు ఎవరు ఆపలేరు. అట్లాగే ఇట్లా ప్రచండమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ప్రజలను కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరు అడ్డుకోలేరు, అడ్డు చెప్పలేరు.